ఈ సంవత్సరం వర్షాలు అనేవి లేవండి. చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల పంటలు పండటం కూడా చాలా కష్టంగా ఉందండి. అందుకని ప్రతి గుడిలో ప్రతి అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేస్తున్నారు. అలానే ఇక్కడ చెరుకుపల్లి దగ్గర ఆరుంబాక్ అనే ఊరిలో ఈ అభిషేకం చేస్తున్నారండి జలబిందెలతోటి. నేను కూడా వెళ్ళాను. అనుకోకుండా వెళ్ళానండి. ఎలా అంటే ఇది మా ఆడపడుచు వాళ్ళ ఊరు. అందుకని నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు అభిషేకం అని అయితే నాకు తెలియదండి. నేను మామూలుగా వెళ్ళాను. వెళ్తుంటే అమ్మవారికి అభిషేకం చేస్తుంటే నేను కూడా వెళ్ళి జలబిందెలతోటి అమ్మవారికి నీళ్ళు అనేది పోసానండి. నీళ్ళు పోసి గట్టిగా కోరుకున్నాను. రైతులకు వర్షాలు అనేది బాగా పడాలని. వర్షాలు పడితేనే పంటలు పండుతాయండి. పైనుంచి ఇన్ని నీళ్ళు వచ్చినా కానీ వర్షాలు పడితేనే పంటలు పచ్చగా ఉంటాయి. అందుకని అమ్మవారికి చూడండి అభిషేకం ఎలా చేస్తున్నారు పసుపు కలిపిన నీళ్ళతోటి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మొక్కుకొని అమ్మవారిని పూజిస్తున్నారండి వర్షాలు పడాలని. ఎందుకని ఈ సంవత్సరం వర్షాలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నారండి. అందుకని పూజిస్తున్నారు. బయట ఇట్లా పడగిలు శిలలు ఉన్నాయండి. ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి వర్షాలు పడాలని. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటూ ఉంటాను.